హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ గుడ్ లైఫ్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి. చేదు లేకుండా క్రిస్పీగా కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీరు కూడా పర్ఫెక్ట్ కాకరకాయ ఫ్రైని ఎంజాయ్ చేస్తారనమాట. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేసేయండి. రెసిపీలోకి వెళ్ళడానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక ప్రాసెస్లోకి నేనైతే ఇక్కడ 250 గ్రామ్స్ కాకరకాయలు తీసుకున్నానండి. వీటికి ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఎడ్జెస్ కట్ చేసుకొని పీల్ చేసేసుకోవాలి. ఇక్కడ పీల్ అనేది నేను కంప్లీట్గా తీయట్లేదండి, జస్ట్ లైట్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు లైట్గా తీసుకుంటే సరిపోతుంది. మరి కంప్లీట్గా తీసేస్తే అసలు చేదు ఉండదు. మీకు అసలు కొంచెం కూడా చేదు ఉండకూడదంటే మీరు కంప్లీట్గా తీసేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. నేను సీడ్స్ కూడా తీయలేదండి, ఇవి చిన్న కాయలే కాబట్టి. మీకు ఏమైనా పండిపోయిన కాయలు కానీ లేకపోతే పెద్ద కాయలుగా కానీ ఉంటే కనుక మీరు సీడ్స్ తీసేసుకోవచ్చు. వీటిలో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/4 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఇలా గట్టిగా పిండుతూ వాటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ పాటు మనం ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల అందులో ఇంకా ఏదైనా చేదు ఉంటే కనుక అది మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట, మనం సాల్ట్ పసుపు యాడ్ చేయడం వల్ల. ఇలా ఒక 2 మినిట్స్ పాటు గట్టిగా పిండినట్లుగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు వీటిని వదిలేయాలి. మీరు కొంచెం చేదు ఇష్టపడే వాళ్ళైతే ఈ ప్రాసెస్ని కంప్లీట్గా స్కిప్ చేయొచ్చు. జస్ట్ మనం పీల్ తీసేసుకుంటే కొంచెం చేదు అనేది పోతుంది కదా, సో అంతటితో మీరు వదిలేయచ్చు అనమాట. ఒక 5 మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత ఇలా పిండేస్తే మనకు ఆ రసం అంతా వచ్చేస్తుంది. సో కంప్లీట్గా చేదు అనేది పోతుంది, చేదు అనేది ఉండదన్నమాట మనకు కాకరకాయల్లో ఇంకా. సో ఇలా మొత్తం పిండేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకొని ఫ్రై చేసుకోవడం కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఎక్కువ ఆయిల్ కూడా యూస్ చేయట్లేదండి ఈ ఫ్రైకి, ఇది జస్ట్ షాలో ఫ్రై అనమాట. ఇందులో 1/2 టీ స్పూన్ చొప్పున మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కింద. వెంటనే కాకరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనం వెంటనే యాడ్ చేసుకోవాలండి ఇక్కడ, ఎందుకంటే కాకరకాయ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా. అంతసేపు ఆనియన్ ముందే ఫ్రై చేసుకుంటే మనకి ఆనియన్ అనేది లాస్ట్కి మాడిపోతుంది అనమాట. సో ఆనియన్ అండ్ కాకరకాయ రెండు ఒకేసారి యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి కాకరకాయ అనేది ఉడికిపోతుంది అనమాట. ఇలా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉడికిపోతే కనుక ఇంకా మూత పెట్టకుండా ఒక 5 to 10 మినిట్స్ పాటు మనం ఇలా ఫ్రై చేసుకుంటే మనకి కాకరకాయ అనేది క్రిస్పీగా వస్తుంది. సో ఇది ఫ్రై అయ్యేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ఒక చిన్న జార్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని ఇలా దంచుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే. ఇలా కాకపోయినా మనం వెల్లుల్లి కారం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ వెల్లుల్లి కారం అయినా యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, వీడియో కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం కాకరకాయ చూస్తే కంప్లీట్గా మనకి బాగా ఫ్రై అయిపోయిందండి. సో ఇప్పుడు కారం అనేది మనం యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. మనం ప్రిపేర్ చేసుకున్న కారం మొత్తం సరిపోతుంది దీనికి. ఈ కారం మొత్తం యాడ్ చేసుకొని మొత్తం ముక్కలంతా పట్టేలాగా మనం నీట్గా మిక్స్ చేసుకోవాలి. దీంతోపాటు కొంచెం పుట్నాల పప్పు పొడి కూడా ఇందులో యాడ్ చేస్తే మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. ఇది కూడా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో ఉంది, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. ఇది కూడా వేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకొని లాస్ట్లో ఒక 1 టీ స్పూన్ వరకు షుగర్ లేదా షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ షుగర్ వేయడం వల్ల మనకి కాకరకాయ ఫ్రై అనేది టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మనం మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. మనం కాకరకాయ ఫ్రై ఇలా బాగా ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఒక 2 డేస్ పాటు మనం యూస్ చేసుకోవచ్చండి.
మీరు అలా ఒక 2 డేస్ పాటు యూస్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇలా కొత్తిమీర యాడ్ చేయొద్దు. సో ఇలా టేస్టీ చేదులేని కాకరకాయ ఫ్రై మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఇంకా మంచి టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం అనూస్ గుడ్ లైఫ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.